అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ఈరోజు మనతో పాటు రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. గతంలో మన ఛానల్కి చెప్పారు ఒక మంచి వాస్తు యంత్రాన్ని తీసుకొస్తాము అని. అంటే ఇంట్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, అనేక చోట్ల వాస్తు దోషాలు ఉంటాయి అని చెప్పి చాలామంది చెప్తారు. అవి ఎలాంటివి, వాటికి ఈ యంత్రం సరిపోతుందా లేదా, ఆ యంత్రానికి ఎంతటి శక్తులు ఉన్నాయి, దానివల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి, వాస్తు దోషాలకు అది సరిపోతుందా లేదా, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. శర్మ గారు, మీరు అంటే గతంలో కూడా చెప్పారు ఒక యంత్రం తీసుకొస్తాను, దానికి సంబంధించి పూర్తిగా ఎటువంటి దోషాలకైనా సరే అది పనిచేస్తుంది అని. ఆ యంత్రం ఏంటి, దానివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి? శ్రీమాత్రే నమః. సహజంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఎవరు లేరో, వాళ్ళు ఎవరి శక్తానుసారం వాళ్ళు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎంత పెద్ద భవనమైనా సరే దానికి మెయిన్ ఆ ఇంటికి ఉండవలసింది ఏంటంటే వాస్తు కరెక్ట్ ఉందా లేదా మనము పరిగణనలో తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఎంత పెద్ద భవనం కట్టుకున్నా కూడా అందులో వాస్తు సరిగా లేకుంటే రకరకాల సమస్యలు వస్తుంటాయండి. హెల్త్ ప్రాబ్లం అంటారు, ఆర్థికంగా అలా చాలా ఉంటాయి. ఎందుకోసం అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, దాంపత్య పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, పిల్లల సంతాన పరంగా కావచ్చు, ఇంట్లో అభివృద్ధి లేకపోవడం, ప్రశాంతత లేకపోవడం, రకరకాల సమస్యలు ఎన్నో వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వారు తెలియక ఎందరో పండితుల దగ్గరికి వెళ్తుంటారు, ఎందరో దగ్గరికి వెళ్ళి మనిషి ఒక రకంగా చెప్తుంటారు, ఈ వాస్తు దోషం ఇది ఇక్కడ ఉంది, రకరకాలు చెప్తుంటారు. మీరు ఒక రకంగా చెప్తారు, ఇంకో వాళ్ళు వస్తే ఇంకో రకంగా చెప్తే, కానీ ఆ ఇంటి యజమానికి ఎవరిని నమ్మాలో అర్థం కాదు. నలుగురు దగ్గరికి వెళ్తే నలుగురు నాలుగు రకాలుగా చెప్పేసరికి అర్థం కాకపోయి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసము మన సనాతన ధర్మం ప్రేక్షకులకు మన ద్వారా చెప్పే విషయం ఏమిటంటే, ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం ఉన్నా, ఎంత 100% వాస్తు ఉన్నా కూడా ఏదో చిన్న సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇంటికి. సమస్య లేని ఇల్లు అనేది ఏది లేదు. కాబట్టి అలాంటి సమస్యలు, వాస్తు దోషము అనేది ఏమైనా ఉంటే తొలగిపోవడానికి మంచి రెమెడీ ఏమిటంటే, నేను గతంలో చెప్పిన విధంగా ప్రతి ఇంట్లో వాస్తు యంత్రం తప్పకుండా పెట్టుకోవాలను. ఆ యంత్రం కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ యంత్రం ఉన్నట్టయితే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకసారి ప్రేక్షకులందరూ ఈ యంత్రాన్ని చూసినట్టయితే, ఈ యంత్రము నేను సొంతంగా తయారు చేయించినటువంటి యంత్రం. మార్కెట్లో యంత్రాలు దొరుకుతాయండి, చాలా రకాలు దొరుకుతాయి. వాస్తు యంత్రం కూడా మార్కెట్లో దొరుకుతాయి. కానీ ఇది నేను ఒక మంచి పండితునితోటి తన సహస్రాలతో రాయించినటువంటి యంత్రం. మీరు చూడొచ్చు, ఇది చెక్కిన యంత్రం. ఇది మిషన్ ద్వారా వచ్చిన యంత్రానికి చేతో దారి యంత్రం మీరు కూడా చూడొచ్చు, చేతో రాసినటువంటి యంత్రం. ఈ యంత్రాన్ని మనం ఏమి చేస్తామంటే, దీనికి 3 రోజులు యంత్రానికి శక్తిని ధారపోస్తాం. అంటే మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఏ దేవతల ప్రతిష్ఠ చేసినా కూడా ఒక రాతి విగ్రహాన్ని చెక్కుతామండి. ఆ రాతి విగ్రహానికి పవర్ ఉండదు. ఆ దేవతల ప్రతిష్టలలో ఏ దేవీ దేవతలు మనం కూర్చోపెడతామో వాటికన్నా ముందు ఆ దేవీ దేవతలకు యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తాం, విగ్రహాల కింద పెడతాం. ఆ విగ్రహాల శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యంత్రం ద్వారా వస్తుంది. అంటే ఈ యంత్రానికి చేసేటువంటి పూజ క్రతువు వల్ల ఈ యొక్క యంత్రానికి శక్తిని ఇస్తుంది. ఈ మంత్రాల వల్ల శక్తిని వస్తుంది. ఈ శక్తి ద్వారా ఏమవుతుందంటే, ఎక్కడైతే మనం విగ్రహం కింద పెట్టి విగ్రహం దీని పీకలు పెడతామో దీనికి ఉన్నటువంటి శక్తి విగ్రహానికి వెళుతుంది. ఆ విగ్రహానికి వెళ్ళినప్పుడు అప్పటిదాకా ఒక రాతి విగ్రహం అని మనం అనుకుంటాము, కానీ ఒక దేవాలయంకి వెళ్ళేసరికి ఆటోమేటిక్ భగవంతుడు చూడగానే నమస్కారం పెడతాం. అంటే ఆ ఒక రాతికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యంత్రం నుండి శక్తి వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఇంట్లో 100% వాస్తు ఉంది అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పే సూచన ఏమిటంటే, ప్రతి ఇంట్లో ఈ యంత్రాన్ని పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఎలాంటి వాస్తు దోషాలున్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ యంత్రాన్ని కూడా నేను చేసేటువంటి సాధన, ఎవరికైతే ఈ యంత్రాన్ని ఇస్తానో వాళ్ళ పేరు పైన ఒక 3 రోజులు జపాలు, దీన్ని కలన్యాసం చేస్తాను. జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం 3 రోజులు వాళ్ళ గోత్రనామాల మీద పూజ చేసి దీన్ని అర్చించి, దీనికి ఒక శక్తిని దారపోసి యజమాని పేరు మీద అర్చించి వారికి
ఇవ్వడం జరుగుతుందండి. ఏ ఇంట్లో అయితే ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే ఇది దేవుని రూమ్లో కానీ లేదా ఇంట్లో ఈశాన్య మూలకు కానీ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇవి యంత్రము భూమికి తాకకూడదు. భూమికి తాగకుండా ఈ కింద గోడకు కూడా కాదండి, కింద దీని కిందకి సంబంధించిన ఏదైనా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా ప్లేట్ కిందకి కాకుండా పెట్టి ఈ యంత్రాన్ని పూజించుకోవాలి. కుదిరితే ప్రతినిత్యం పూజించుకోవాలి, లేనిచో వారానికి ఒక రోజైనా ప్రతి శుక్రవారం అయినా యంత్రానికి పూజ చేసి కాస్త దీపం నైవేద్యం వేసినట్టయితే ఏమొస్తుందంటే యంత్రాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటే లాభం లేదండి. ఎందుకోసం అంటే ఈ యంత్రానికి శక్తి రావాలంటే నేను ఎన్నో పూజలు చేసి ఇస్తాను, కానీ ఈ పూజలు ఇంకా మీకు అలానే కంటిన్యూ కావాలంటే ఏం చేయాలి, ప్రతిరోజు లేదా వారానికి కనీసము పచ్చి పాలతోటి కడిగి ఇంత ధూపం వేసినట్టయితే ఈ యంత్రానికి మీరు కూడా ఇంత శక్తిని అంటే మీరు ఎలా అయితే పూజ చేస్తూ ఉంటారో ఈ శక్తిలో పూజలు ఎలా చేసుకుంటాం ప్రతిరోజు అలా చేసినట్టయితే యంత్రానికి ఇంకా శక్తిని వస్తుంది. ఆ శక్తి ద్వారా కూడా ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏమున్నా కూడా తొలగించి మంచిని కాపాడేటువంటి శక్తి ఈ యంత్రానికి ఉంటుందండి. అంటే వ్యాపారాల్లో కావచ్చు, అంటే వ్యాపారాల్లో ఇప్పుడు కిరాణా షాపుల్లో కావచ్చు, వేరే షాపులో ఫ్యాన్సీ స్టోర్స్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, ఇక్కడ కూడా ఇదే ప్రాసెస్ తప్పకుండా. ఇది ఇంట్లో వరకే కాదండి. ఎందుకోసం అంటే ఈ యొక్క యంత్రము ప్రతిదానికి ఉపయోగపడుతుంది. వ్యాపార స్థలంలో కావచ్చు, మీరు చేసేటువంటి మీ యొక్క బిజినెస్లో కావచ్చు, కిరాణా షాప్ ఎక్సెట్రా ఏది ఉన్నా సరే. ఎందుకోసం అంటే ఆ ఒక వ్యాపారము ఆ ఒక ఆఫీస్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అలా కూడా ఏదో సమస్య అంటే ఎలాంటి ఏ సమస్య ఉన్నా కూడా రక్షించి ఆ ఒక సమస్యని పరిష్కారమే ఈ యొక్క యంత్రం. ఈ యంత్రం ఉన్న దగ్గర ఎలాంటి వాస్తు దోషాలు కూడా మీ దరిదాపులోకి చేరవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ యొక్క వాస్తు యంత్రం ఉండవలసిందే. ఇది ఉన్నట్టయితే మీకు వాస్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాస్తు నారాయణుడు మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు. అంటే నార్మల్గా ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే వీధి పోటుకు సంబంధించి చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే సిటీస్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న స్థలం కొనుక్కుంటే చాలా అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో ఇది వీధి పోటు వచ్చింది, ఇటు పక్క నుంచి వచ్చింది, అటు పక్క నుంచి వచ్చింది అని చాలామంది భయపెడతామని చెప్తూ ఉంటారు. దానికి కూడా ఇది పనిచేస్తుంది. మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకోసం అంటే ఈ మధ్య ఈ హైదరాబాద్లో స్థలాలు దొరికితే చాలా కష్టం. వారికి ఉన్న సంపాదన దగ్గర కొనుక్కుందామని చిన్నదో పెద్దదో తీసుకుంటారు, కట్టుకున్న తర్వాత ఎన్నో మాటలు అంటారు. నీకు ఇది బాగాలేదంటారు, అది బాగాలేదంటారు. వాడి కష్టంతో కొనుక్కుంటారు. కానీ ఇది ఒక విషయాలు చెప్పేసరికి వానికి లేనిపోయిన అపోహలు కలుగుతాయి. అరే ఇలా చెప్పే ఇల్లు ఉంది కాబట్టి నాకు ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఈ వాస్తు యంత్రం పెట్టుకోవచ్చును. అలాంటి వీధి పోట్లు ఉన్న వాళ్ళు ఈ వాస్తు యంత్రంతో పాటు దానికి ఇంకోటి కూడా చెప్తాను. అలాంటి మీరు అడిగారు కాబట్టి వాస్తు యంత్రంతో పాటు గణపతి విగ్రహం కూడా లేదా గణపతి యంత్రం కూడా ధరిస్తే వీధి పోట్ల వాళ్ళకు శుభసూచకం, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే దీన్ని తీసుకోవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. తప్పకుండా ఈ యంత్రం కావాల్సిన వాళ్ళు కింద వచ్చేటువంటి నా నెంబర్ని సంప్రదించండి. మీ గోత్రనామాలు ఇవ్వండి. మీ గోత్రనామాల మీద పూజ చేసి ఒక 3 రోజులు దీనికి చేయవలసిన దీనికి ధార అంటే శక్తిని ధార పోసి ఎందుకోసం అంటే తీసుకొని పెట్టుకుంటే ఏం లాభం లేదు. అంటే మిగతా షాపుల్లో కొంతమంది అమ్మేస్తూ ఉంటారు, అంటే నార్మల్గా తీసుకుని పెట్టేసుకుంటాం, కానీ ఇలా కంప్లీట్గా మీరు అన్నట్టు అలా నార్మల్గా తీసుకుంటే ఏం లాభం లేదండి. షాప్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం లేదు. ఖచ్చితంగా దానికి పూజ ఉండాలి. ఇప్పుడు ఈ యంత్రానికి శక్తి రావాలంటే దీనికి యంత్రానికి సంబంధించిన మంత్రం దారం పోయాలి. దానికి చేయవలసిన క్రతువు చేయాలి. చేస్తేనే కానీ దీనికి శక్తి. ఉదాహరణ చెప్పాలంటే మనం మానవులం అండి. మనకు జీవనం విధానం నడవాలంటే మనం లోపల మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో మనకు ఎనర్జీ రావాలంటే ఆహారం తీసుకుంటానే పని చేస్తూ ఉంటాం. తినలేదనుకోండి నీరసం అయిపోతుంటాం, అవునా కాదు? అలా ఒక రోజు ఉంటాం, 3వ రోజుకి వచ్చేసరికి అసలు చేత కాకుండా ఉంటుంది. కాబట్టి యంత్రాన్ని కూడా మనం ఎంతైతే దీనికి సాధన చేస్తూ ఉంటామో, నేను చేసి మీకు ఇవ్వడమే కాదు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారు. ఎంతైతే మీరు సాధన చేస్తూ, అందుకే అన్నారు పెద్దలు సాధనాది సాధ్యతే సర్వం అని. మీరు సాధన చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు యంత్రం శక్తి అనేది మీకే తెలిసిపోతుంది. ధన్యవాదాలు స్వామి. ఎందుకంటే ఇవి చాలామంది భయపడుతున్నారు, ఇలాంటి వాటికి ఎవరిని నమ్మాలో తెలియట్లేదు.
దయచేసి అలా చెప్పినందుకు, ఆ యంత్రాన్ని చూపించినందుకు కూడా ధన్యవాదాలు. ఎవరైనా సరే ముందు రాఘవేంద్ర శర్మ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్నటువంటి రాఘవేంద్ర శర్మ గారి నెంబర్ కావచ్చు, మీరు కాంటాక్ట్ అయితే లేదంటే మన ఛానల్ అయినా సరే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ యంత్రం గురించి తెలుసుకుని మీరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.